తమకు న్యాయం చేయాలని ముస్సోడిలో మృతి చెందిన గాయత్రి తల్లిదండ్రులు వేడుకుంటూ ఉన్నారు. తమ కూతురిపై భర్త అనుమానంతో వేధించేవాడంటూ మండిపడుతున్నారు. ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తానని తన కూతురు తెలిపిందంటున్నారు. అంతలోనే ఇలా జరిగిపోయిందంటున్న గాయత్రి తల్లితో మా ప్రతినిధి షణ్ముఖ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. గాయత్రి మదర్ మనతో ఉన్నారు, ఏమంటారు చూద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చారు, ఏమన్నారు అసలు? సార్ ఏం చెప్పారు? సార్ న్యాయం చేస్తా అని చెప్పారండి. అందుకన్నా నేను ఇంకేం చెప్పలేనండి, నాకు హెల్త్ బాగోట్లేదు ఇప్పుడు. అమ్మ 7 నెలల నుంచి ఆయన అలా వేధిస్తూ ఉంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఆ పంచాయతీ మీ దగ్గరికి రావడం, అమ్మ ఇలా ఇబ్బంది అవుతుందని మీ పాప చెప్పిందా మేడం? ప్రస్తుతం అయితే పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చారు. ఆమె మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆమె పరిస్థితి కూడా నిజంగా ఆరోగ్యం కూడా చాలా తీవ్రంగా క్షీణించినట్టు కనిపిస్తుంది. అయితే పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయాలి అని కోరితే న్యాయం చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా చెప్పారని చెప్పేసి అంటున్నారు. అయితే 7 నెలల నుంచి అమ్మ చెప్పండి అమ్మ, 7 నెలల నుంచి తీవ్ర వేధింపులు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాకింగ్తోనే ఏం చేస్తున్నాడని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ విషయాలన్నీ మీకు ముందే తెలిసి అప్పుడు ఏమైనా సరే ఆయన్ని హెచ్చరించడం కానీ లేకపోతే ఏమైనా చేశారమ్మా? మా అమ్మాయి చెప్పేది సర్దుకో అమ్మ కొన్నాళ్ళు అని చెప్పి అంతే. ఇలాంటివి కొంచెం సర్దుకోవా అని చెప్పాను, అంతేనండి. అంతే చేసేవాడు అనుమానం పడుతున్నాడు, అంతే. సర్దుకోమని చెప్పామండి. 6 నెలలు అయింది పెళ్ళి కదా. అంతేనండి. ఇలా ఇబ్బంది అవుతుంది, మీరు రిలేటివ్స్ కానీ ఎవరికైనా మీరు ఎవరికైనా చెప్పారమ్మా ఇలా ఇబ్బంది అవుతుంది, మా పాపకి ఇబ్బంది అవుతుందని ఇంతకు ముందు ఎవరికైనా చెప్పారమ్మా? లేదండి, మా పాప వచ్చి చెప్తానమ్మా అని చెప్పింది. ఇప్పుడు వచ్చి చెప్తాను అని చెప్పిందండి. అందరికీ చెప్తా, మాది పెద్ద కుటుంబం, అందరితో మాట్లాడతానమ్మా, మీరేం చెప్తే అదే వింటాను అని చెప్పి అంతలోనే ఇలా అయిపోయిందండి. ఆ అమ్మాయి మన బుధవారం రావాలి, ఎక్కడే ఉంటుంది, ఆషాఢ మాసం కొత్తది కదా, వచ్చి చెప్తానమ్మా అంది, అంతే. ఇంకా అమ్మాయి చెప్పేలోపు ఇలా అంత అనర్థం జరిగిపోయింది. ఇంకా నేను ఏం చెయ్యాలి అంతకన్నా మరికి నాకేమీ అర్థం అవ్వట్లేదండి. చాలా బాధపడుతున్నామండి మేమైతే. ఇంకా నేనేం చెప్పలేకపోతున్నాను. అది మొత్తానికి అయితే మాత్రం మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో షణ్ముఖ్, విశాఖపట్నం నుంచి. అయితే అంతకు ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో తల్లిదండ్రులు భేటీ అయ్యారు. గాయత్రి మృతి పట్ల తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో విశాఖ సిపి శంఖభద్ర బాక్సీకి ఫోన్ చేసి పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు చేయాలని సిపిని పల్లా శ్రీనివాస్ కోరారు. ముస్సోరిలో అనుమానాస్పదంగా మృతి చెందిన రాధా గాయత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్తో వచ్చి మాట్లాడారు. ఏం మాట్లాడారు, ఆయన ఏం భరోసా ఇచ్చారు, ఆయనతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా చాలా ఆవేదన కలిగించేటటువంటి కేసు ఇది. ఆమె వచ్చారు, మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం, కానీ ఆమె ఏమాత్రం కూడా మాట్లాడడానికి కూడా ఆమె ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేదు. ఆమె మీతో ఏం చెప్పారు, మీకు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు మీరేమైనా సేకరించారు? వారు చెప్పడం ఏంటంటే ఆ మొదటి నుంచి కూడా ఆ పిల్లడికి అనుమానం ఉందంట ఆ పాప మీద. ఆ బ్యాగ్లో ట్రాకర్ పెట్టడం కానీ, లేకపోతే ఆ సీసీ కెమెరాల వెరిఫికేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయని. అదేవిధంగా ఆ పాప కూడా, రాధా గాయత్రి కూడా వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ అత్తగారితో మాట్లాడుతున్నప్పుడు ఆ రికార్డులు కూడా పెట్టిందనమాట. ఈ కుర్రోడికి బాగా అనుమానం ఉంది, ప్రతిదీ అనుమానిస్తున్నాడు, వీళ్ళతో ఉండడం అంత కష్టం, బాగలేదని చెప్తుంది పాప. సో మాకు కూడా మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ కుర్రోడు ఏదో కల్పిసి ఉంటాడు ఖచ్చితంగానే. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కడికో ఒక దగ్గరికి అని చెప్పి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళారు. మిసోరీ ప్రోగ్రామ్ కాదు యాక్చువల్గా. సో ఆ తల్లిదండ్రులు కూడా మాకు ఆ కుర్రోడు మొదటి నుంచి అనుమానం ఉంది, కాకపోతే ఇంత దారుణానికి ఒడగడతాడని అనుకోలేదు మేము, కనుక మాకు ఇంత న్యాయం చేయండి అని వచ్చారండి. వెంటనే నేను హోంమంత్రి గారితో, అలాగే మా DCP 2 ప్రశాంత్ గారితో, IPS ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది. మేము ఖచ్చితంగా అక్కడ ఆ పోలీసులతో, మిసోరీ పోలీసులతో మేము కోఆర్డినేట్ చేస్తున్నామండి అని చెప్పడం జరిగిందండి. అయితే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఉంది కనుక, సీన్ ఆఫ్ అఫెన్స్ క్రైమ్ అక్కడ జరిగింది కనుక అక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయాలంటండి. సో నిన్న వారు 20వ తారీఖున మర్డర్ కేసు కింద FIR రిజిస్టర్ అయింది. 103/1 వేశారనమాట.
వాళ్ళకి ఏపీకి వస్తే ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీజీపీది కూడా మన హోంమంత్రి గారు మాట్లాడుతున్నాం, ఆ స్టేట్ డీజీపీతో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగిందండి. అయితే అక్కడ ఇప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ రెసిడెన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఢిల్లీలోని మిసరీలో సీన్ ఆఫ్ క్రైమ్ జరిగింది. సో అక్కడ ఉన్నారు కనుక మన పోలీసులు వెళ్ళి ఇంకా ఎంక్వైరీ చేయడానికి లేదు. సో వాళ్ళు ఇక్కడికి వస్తే ఆ కుర్రాడు కానీ ఇక్కడెక్కడైనా తిరిగితే వాళ్ళకి పట్టుకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ సంపూర్ణంగా అందిస్తామని చెప్పేసి మన కుటుంబ సభ్యులకి భరోసా ఇవ్వడం జరిగిందండి. సార్ ఇప్పుడు చూసుకుంటే హోటల్ నుంచి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అక్కడ చూసుకుంటే ఆ హోటల్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో అందరూ కనిపిస్తున్నట్టుగానే కారు ఎక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే హోటల్ వాళ్ళు ఏమైనా సరే అబద్ధం చెప్తున్నారు అనేటటువంటి అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? అలాగే లేదండి, అది అనుమానం లేదు. ఎందుకంటే క్రైమ్ అక్కడ జరిగింది. ఎఫ్ఐఆర్ మన దగ్గరికి వాళ్ళు ఇక్కడికి వచ్చి కుర్రోడు ఇక్కడ ఉన్నాడని సహకారం అడిగితే మన పోలీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. యాక్చువల్లీ చెప్పాలంటే మన స్టేట్ పోలీస్కి దానికి ఎంక్వైరీ చేయడానికి లేదు, అన్లెస్ వాళ్ళు వచ్చి అడిగితే తప్ప. ఎందుకంటే క్రైమ్ అక్కడ జరిగింది, పోలీస్ కేసు అక్కడ రిజిస్టర్ అయింది. అలాగే తల్లి వాళ్ళ అత్తమామలందరూ కూడా ఢిల్లీలో ఉంటున్నారు. సో మనకు ఆ జ్యూరిడిక్షన్ లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు మన పిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఆ కుర్రాడు ఇక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడే ఉన్నాడు అని పట్టుకోవడానికి కానీ మన పోలీసులకు ఒక సహకారం ఖచ్చితంగా అందిస్తాం. దాని వరకే సంబంధించి మనకు ఉందని చెప్పి నేను డీసీపీ గారితో మాట్లాడినప్పుడు నాకు వచ్చినటువంటి అవగాహన అండి. సార్ పర్సనల్గా ఈ కేసు గురించి అతని వివరాల గురించి మీరేమైనా, అంటే ఈ 7 నెలల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమైనా సరే కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇటువంటివి ఏమైనా విషయాలు చేసినట్టుగా మీకేమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చింది సార్? అయ్యే లేదు, ఆ పాపే చెప్తుంది. వాళ్ళు ఇప్పుడు రికార్డింగ్ వినిపించారు. తనేమిటంది, ఆ కుర్రోడికి బాగా అనుమానం ఉంది, ఆ ట్రాకర్ పెట్టాడు, ఆ సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేస్తాడు, ఇలా చేయడం ఎందుకు అంత బాగలేదు, ఆ కుర్రోడు ఆ బిహేవియర్ ఉంది, ఇంకా ఇంత వేగడం కూడా కష్టం అన్నట్టుగా చెప్తుంది తను. ఆ రికార్డే వాళ్ళ తల్లి వినిపించిందండి నాకు. రాధా గాయత్రి గారు వాళ్ళ తల్లి వినిపించారు. అది రాధా గాయత్రి తల్లి ఇక్కడికి వచ్చి మాతో అన్ని విషయాలు చెప్పారు, అన్ని రకాలుగా మేము సహకరిస్తాం, ఆమె కూడా 7 నెలల నుంచి వేధిస్తున్నాడు అనే విషయాలు కొన్ని ఆధారాలు కూడా మాకు ఆడియో రికార్డులు కూడా మాకు చూపించారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే డైరెక్ట్గా ఇక్కడ మేము కేసు దర్యాప్తు ఇక్కడ ఏపీ పోలీసులు చేసేటటువంటి అవకాశం లేదు, కానీ ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా ఖచ్చితంగా అందిస్తాము, బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని పల్లా శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో షణ్ముఖ్, విశాఖపట్నం నుంచి.